లాభాలు. నా ప్రసంగం టైటిల్ ప్రార్థన వల్ల కలిగే 3 లాభాలు. అంటే ప్రార్థన వల్ల కలిగే 3 లాభాలేనా, ఇంకేం ఎక్కువ లేవా అంటే బోలెడన్ని ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని దగ్గర నుంచి ఒక 3 విషయాలను పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో నేను ఈ మూడు విషయాలను నేను తీసుకొని వచ్చాను. కాబట్టి వాక్యం విని మీరు శ్రద్ధగా వినాలి అని నేను ఫస్ట్ నుంచి కూడా మీకు ఇదే మాట చెప్తున్నాను. మరలా కూడా నేను మీకు ఇదే చెప్తున్నాను. ఎందుకంటే వాక్యము విలువైనది. ఆ వాక్యాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోలేము. కనుక ఆ విలువైన వాక్యాన్ని మనము పొందుకోవాలని ప్రభు పేరుతో నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రార్థన వల్ల కలిగే 3 లాభాలలో మొట్టమొదటి లాభం నేను మీకు చెప్తాను. దానికి మన బైబిల్ గ్రంథంలో నుంచి 2 దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి 20వ అధ్యాయం, 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. మరి శ్రద్ధగా విన్నారు. 12వ వచనాన్ని చదువుకున్నాం. మా దేవా, మీరు వారికి తీర్పు తీర్చరా, మా మీదకు వచ్చే ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. అక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి మీరు వాక్యం. అక్కడ నుంచి మన టైంలో మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు తోచట్లేదు కనుక నీవే మాకు దిక్కు. అంటే మన ప్రసంగం టైటిల్ ఈరోజు ఏంటంటే ప్రార్థన వల్ల నీకు మొట్టమొదట కలిగే లాభం ఏమిటంటే విజయాన్ని ఇస్తుంది. ఇది రాసుకోండి మీరు. ప్రార్థన వల్ల నీకు కలిగే లాభం ఏమిటయ్యా అంటే విజయాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది నీకు? విజయాన్ని నీకు ఇస్తూ ఉంది. నీ జీవితానికి విజయాన్ని ఇస్తుంది, నీ బ్రతుకుకి విజయాన్ని ఇస్తుంది, నీకంటూ ఒక విజయాన్ని ఇస్తుంది. నీ మాటకి నీ కుటుంబంలో ఏ యాల్యూనిటీ లేకపోయినా నీ కుటుంబంలో నీకు విజయాన్ని ఇచ్చి నీకు హాల్యూని ఇవ్వాలి అంటే ఒక ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యము. నీకు ఇది సాధ్యము అవుతూ ఉంది. హల్లెలూయా. ఇది నీకు సాధ్యపరచబడాలి అంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టు మాట ఏమిటి అంటే నీవే మాకు దిక్కు. హల్లెలూయా. ఈ దిక్కు అనే అంటున్నది ఎవరయ్యా అంటే యెహోషాపాతు దగ్గరున్నట్టు ఇజ్రాయేల్ ప్రజలు. యెహోషాపాతు ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా తీస్తూ దిద్దబడుతున్న సందర్భాల్లో మోయాబీలు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. మోయాబీలు మరి అమోనీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ 2 జంటలు వేల కొలది కనబడుతూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం కొంచెంగానే ఉన్నారు. కానీ వచ్చిన దండు మాత్రము ఓ వేల సంఖ్య వీళ్ళ మీద వచ్చి తిరగబడుతూ, వేల సంఖ్య వీళ్ళ మీద వచ్చి తిరగబడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదట. వీళ్ళకి దిక్కు దోసట్లేదట. వాళ్ళు వచ్చి అమాస్తులు పైన పడితే మన ప్రాణాలు పోతాయి, మనకున్న ఆస్తి పాస్తులు మొత్తం కూడా దూరం అయిపోతాయి. మేము ఏం చేయాలి అయ్యా అని దిక్కు తెలియక ఏం చేయాలో అర్థం కాక దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నారంటే వీళ్ళు. హల్లెలూయా. ఈ రోజు నీకు కూడా దిక్కు దోసట్లేదా? సమస్య వచ్చినప్పుడు దిక్కు దోసట్లేదా? నీ మీదకి బలమైనట్టి ఆపద వచ్చినప్పుడు నీకు అర్థం కాని స్థితిగా ఉన్నదా? నీ కుటుంబం మీద ఒక పెద్ద తుఫాను వలె నీ కుమారుడో లేకపోతే నీ కుమార్తెో లేకపోతే నీ భర్తో లేకపోతే నీ భార్యో లేకపోతే నీ వారే తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక తోసగా బాధలో ఉన్నావా?
నో ప్రాబ్లం. ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి అంటే, ఇజ్రాయేలు ప్రజలు మాకు దిక్కు తోసట్లేదయ్యా అని చెప్పి వాళ్ళు కామ్గా ఉండట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఒకసారి మనం చూస్తే 20వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు అక్కడ నుంచి చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు, అదిగో హల్లెలూయా, భయపడ్డాడంట. వాళ్ళు వచ్చిన వారిని చూసి భయపడ్డాడంట. భయపడి ఆయన సొంత ప్రయత్నం ఏమి చేయడానికి ఆయన ఒప్పుకోలేదట. ఆయన సొంత ఆలోచన ఏమన్నా చేయడానికి ఆయన ఇష్టపడలేదట. ఆయన చేసిన ఆలోచన ఏమిటి అంటే, దేవుని దగ్గర నిలబడే దాని కొరకు మనస్సును నిలుపుకొని ఉన్నాడట. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనస్సు నిలుపుకొని ఉన్నాడట. కారణం ఏమిటి అంటే, దేవుని దగ్గరికి పోతేనే నేను జయం పొందుతాను, లేకపోతే జయం పొందను అని. హల్లెలూయా. ఈరోజు మనం ఒక సమస్య వచ్చిందనుకో, మనుషుల వైపు చూడడానికి ఇష్టపడతాం, ప్రభుత్వం వైపు చూడడానికి ఇష్టపడతాం, పదవుల ఉన్న వారి వైపు చూడడానికి ఇష్టపడతాం, పలుకుబడి ఉన్న వంటి వాళ్ళ సై చూడడానికి ఇష్టపడతాం, ధనము ఉన్న వంటి వారి సై చూడటానికి ఇష్టపడతాం. ఎవరైనా మనకి సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తాం. కానీ యెహోషాపాతు మీదకి మోయాబీలు వస్తే, మోయాబీలను ఎదుర్కొనే సత్తా మనకు లేదని, ఇక నాకు దిక్కు లేదు అని ఆయన మనసు దేవుని సన్నిధిలో నిలుపుకొని ఉన్నాడట. హల్లెలూయా. ప్రతి విశ్వాసికైనా, ప్రతి సేవకుడికైనా నీకు వచ్చినట్టు సమస్య ఏదైనా నువ్వు దేవుని దగ్గర నిలుపుకోగలిగితే నువ్వు విజయం పొందబోతున్నావు. చెప్పడం గట్టిగా హల్లెలూయా. చూడండి, నినేవే పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నదని నినేవే పట్టణం జనాలందరికీ తెలిసిపోయిన తర్వాత, నినేవే పట్టణం వాళ్ళు చనిపోతారేమోనని భయపడి బాధపడుతూ దేవుని సన్నిధానంలో వారు మొరపెట్టడం నేర్చుకున్నారట. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో వాళ్ళు మొరపెట్టడం నేర్చుకున్నారో, దైవజనుడైనట్టు యోనాని ఆ ప్రాంతానికి దేవుడు పంపించటము దేవుడు చేశాడని దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. ఎప్పుడైతే నినెవే పట్టణానికి యోనా వెళ్ళాడో, నినెవే పట్టణస్తులందరూ కూడా రక్షించబడినట్లుగా, నినెవే పట్టణం అంతా కూడా దీవించబడినట్లుగా, దేవుని సన్నిధానంలో ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యము నీ ఇంట్లో ఉంటే, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంటే, దేవుని మహిమ నీ ఇంట్లో ఉంటే, దేవుని యొక్క మేఘము నీ ఇంట్లో కానీ ఉంటే, నీకున్న సమస్య ఏదైనా, నీకున్న ప్రాబ్లం ఎటువంటిదైనా సరే, నిన్ను మాత్రం విజయ శిఖరానికి దేవుడు ఊరేగించబోతున్నాడు. చెప్పడం హల్లెలూయా. అందుకే యెహోషాపాతు భయపడి దేవుని సన్నిధికి వెళితే దేవుడు చెప్తున్నమాట, భయపడిపోయినట్టు ఆయన విషయం ఏం జరిగింది చదువుతలే. యెహోషాపాతు భయపడి దేవుని సన్నిధికి పోయి విచారించి మనస్సును దేవుని సన్నిధిలో నిలుపుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలుపుకొని ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీనెవే పట్టణం వాళ్ళు నిలుపుకొని ఉన్నారు కాబట్టి నీనెవే పట్టణానికి శాపం అనేది రాకుండా, నీనెవే పట్టణానికి తెగులు అనేది రానివ్వకుండా దైవజనులను పంపించి నీనెవే పట్టణాన్ని కాపాడినట్లుగా ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ బాగుబాగులని, నీకున్న సమస్యలని దేవుడు కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఎస్తేరు విషయంలో కూడా మనం గమనించినట్లుగాని అయితే యోధా జాతి వారిని మొత్తాన్ని కూడా చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మొర్దెకీయ వ్యసన పడ్డాడు. మొర్దెకీయ ఒక ఇసుక సూపు కలిగి ఉన్నాడు. యోధా వారిని చంపాలని, యోధా వారి మీదకి ఒక తెగులను తీసుకురావాలని ఒక హీననామా రాశాడు. బట్ ఎస్తేరు తల్లి కామ్గా లేదండి. 3 రోజులు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టిందట. ఆమె అక్కడ యోధా వారి కోసం ఏ ఆయుధాలను సపోర్ట్ చేయలేదు. యోధా వారి కోసం ఏదైనా సహాయం చేయడానికి సూచనలు ఇవ్వలేదు. యోధా వారి కోసం ఇంకేదన్నా
విషయాన్ని చేయడానికి ఆమె ప్రయత్నం చేయలేదు, కానీ ఆమె చేసిన ప్రయత్నం ఒకే ఒకటి, ప్రార్థన. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో యోధా వారు జయము పొంది వారందరూ కూడా రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. వారందరూ రక్షించబడ్డారు, వాళ్ళందరూ దీవించబడ్డారు. వాళ్ళందరూ దీవించబడడానికి కారణం ఏమిటంటే ఈ ఎస్తేరు తల్లి ఏం చేసినాకే ప్రార్థన. హల్లెలూయా. ఎస్తేరు తల్లి చేసిన పని ఏమిటి? ప్రార్థన చేసి. ఈ రోజు మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొనే దాని కొరకు మనం చేయాల్సినది ఏమిటంటే ప్రార్థన. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? ప్రార్థన వల్ల మనకి కలిగే ఫలితములో మొట్టమొదటిది విజయాన్ని నీకు ఇస్తుందట. హల్లెలూయా. నీ కుటుంబానికి విజయాన్ని ఇస్తుంది, నీ భర్తకు విజయాన్ని ఇస్తుంది, నీ భార్యకి విజయాన్ని ఇస్తుంది, నీ పిల్లల చదువుకు విజయాన్ని ఇస్తుంది, నీ కుటుంబంలో నువ్వు పైవారిగా ఉండబోతున్నావు. అలాంటి గొప్ప కార్యమును దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే భక్తులు పాడబడ్డారు, విజయ గీతము మనసారా దేవుడు నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసారా నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయానికి ఆయన ఏం చేశాడు? నువ్వు విజయం పొందాలంటే ఆయన ఏం చేశాడు? ప్రాణం త్యాగం చేశాడు. నువ్వు ఈ రోజు విజయం పొందాలన్నదే దేవుని యొక్క ఆశ. అది ఎలాగా విజయం పొందాలంటే ప్రార్థన ద్వారాగానే. నువ్వు చేసే ప్రార్థన ద్వారాగానే. ఇవాళ చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? నీకు రిప్లై రాలేదా? మరొక రోజు ఇంకొక గంట, మరొక రోజు ఇంకొక గంట, మరొక రోజు ఇంకొక గంట దేవుణ్ణి విసిగించినట్టుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు రాబోయే జయం ఏమిటో తెలుసా? విజయము. హల్లెలూయా. రాత్రి పగళ్ళు చదువుతా ఏమిటి రా నువ్వు ఎందుకు చదువుతున్నట్టు? రేపు ఎగ్జామ్ లో నువ్వు విజయం పొందాలి అంటే రాత్రి పగళ్ళు కష్టపడి నా కష్టం అక్కడ రాసినప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడితే కొన్ని సంవత్సరాల తర్వాత కష్టపడకుండా ఫ్యాన్ కింద కూర్చొని చేసే జాబును నీకు ఇచ్చి నీ ఇంటికి నేరుగా నీకు జాబును కలుగు చేసే డబ్బు నీ ఇంటికి వచ్చినట్టుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ జీవితానికి విజయమే. ఆ విజయం ఎలాగ వచ్చిందయ్యా అంటే ప్రార్థన ద్వారాగే. మరొక మాట చదవండి, అక్కడే 20వ అధ్యాయం 15వ వచనం, 2వ దినవృత్తాంతాలు 20. అయ్యా యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ కూడా నేను చెప్పబోయే మాట ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు. గట్టిగా ఈ యుద్ధము మీరు కాదు చేయబోతుంది. ఈ యుద్ధము మీ ముందుండి, ఈ యుద్ధము మీ వెనకుండి మీ దేవుడే చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మిమ్మల్ని గెలిపించటమే ఆయన లక్ష్యం. కట్టలు చెప్పండి గట్టిగా. మిమ్మల్ని గెలిపించటమే ఆయన లక్ష్యము. మిమ్మల్ని పైవాడిగా ఉంచటమే ఆయన లక్ష్యము. మిమ్మల్ని తలగా ఉంచటమే ఆయన లక్ష్యము. బట్ మీరు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. యెహోషాపాతు చెప్తున్నాడు, యెహోషాపాతు దగ్గర చెప్తున్నాడు,
ఆ గొప్ప సైన్యమును చూసి మీరు భయపడద్దు. మీకు వస్తున్న కష్టమును చూసి మీరు భయపడద్దు. మీకు వస్తున్న రోగమును చూసి మీరు భయపడద్దు. మీకున్న సమస్యలను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే వాటిని జయించేటట్టుగా నీకు శక్తిని ఇవ్వగలిగిన దేవుడనే నేనే. ఏమైనా హల్లెలూయా. మీకు విజయాన్ని ఇవ్వగలిగిన వాడిని నేనే. కానీ మీరు చేయవలసింది ప్రార్థన. మీరు చేయాల్సింది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు నేను విజయాన్ని ఇస్తాను. నీ జీవితానికి విజయాన్ని ఇస్తాను. నువ్వు కొద్దిగా చేసిన ప్రార్థనకి నీకు జవాబు రాలేదా? ఇంకొంచెం పెంచు. 10 నిమిషాలు పెంచు, 20 నిమిషాలు, అరగంట, గంట పెంచు. ఒక టయాన్ని కేటాయించు ప్రార్థనకి. ఈ సమస్యతో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, ఈ సమస్యలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, రాలేకపోతున్నాను. నా కుటుంబానికి విజయం కావాలి. నిన్ను నమ్ముకొని కూడా పేదరికం ఏమిటి? నిన్ను నమ్ముకొని అప్పు సమస్య ఏమిటి? నిన్ను నమ్ముకొని గందరగోళమయ్యే పరిస్థితి ఏమిటి? నేను విజయం సాధించాలి, నీ బిడ్డలను చెప్పుకోవాలి. కాబట్టి నేను ప్రార్థన చేయాలి అని నువ్వు అడగలిగినట్లయితే విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 11వ అధ్యాయము 33-34 వచనం చదువుదాం. చూడండి, వారు విశ్వాసము ద్వారాగా, చూడండి, వారు విశ్వాసము ద్వారాగా రాజ్యములను జయించిరి. నీతి కార్యములు వారు జయించిరి. వాగ్దానాలన్నీ కూడా వాళ్ళు పొందిరి. సింహాల నోళ్లను వాళ్ళు మూపించిరి. అగ్ని బలము ఈ విశ్వాసం అనే ప్రార్థన ద్వారాగా సల్లారించిరి. చూడండి, వాళ్ళప్పటికి బలహీనులుగా ఉండి ఆ నెక్స్ట్ డే ఏమైపోయారంటే వాళ్ళు బలపరచబడి యుద్ధములో వాళ్ళు ఎలాగైపోయారు? బలము కలిగినట్లు, శక్తి కలిగినట్టు వారిగా మార్చబడితే అన్యులుగా ఉన్న వారి యొక్క విషయాలను పారదోలేశారు. స్త్రీలు మృతులైన తమ వారిని మరలా వారు ఆ విశ్వాసంలో నుంచి గట్టి బలాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈ 33వ వచనంలో? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసివేశారట. హల్లెలూయా. సింహాల నోళ్లు మూయాలంటే ఎవరి తరం అయితండి? మనం మూయగలవా? మన వల్ల అవుతుందా? నో. కానీ దేవుడే సింహాల నోళ్ళని మూపించేటట్టుగా చేయగలిగింది. అలాగా చేయగలిగిందంటే దీనికి గల కారణం ఏమిటయ్యా అంటే ప్రార్థన. హల్లెలూయా. నువ్వు జయం పొందాలి. ఒక సింహాముల నుంచి నువ్వు తప్పించుకొని రావాలి అంటే ఒకటి, దాన్ని ఓడించాలి. ఓడించాలి, లేకపోతే దానికి నువ్వు బలైనా కావాలి. నువ్వు జయం పొందాలంటే ఈ రెండింటిలో ఓడిపోయేస్తావా, దాన్ని చంపేసి వస్తావా? చెప్పాలి. చంపేసి వస్తావు. చంపేసి వస్తేనే కదా జయము. చంపకుండా వస్తే జయం ఉంటుందా? నో, ఉండదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం జయం పొందాలి అంటే దేవుని సన్నిధానంలో మనం మనస్సును నిలుపుకున్న వారిమై ప్రార్థన చేయాలి. ఏమైనా హల్లెలూయా. మనస్సును ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నిలుపుకొని ఉండాలని. చేసే ప్రార్థన అరగంట సేపు చేసేవాడు. సపోజ్గా ఈ అరగంటలో 10 సార్లు తిరుగుతాం, ఈ అరగంటలో 10 సార్లు కళ్ళు తిరుగుతాం, ఈ అరగంటలో 10 సార్లు మాట్లాడతాం. అంటే దేవుడికి నువ్వు ఇస్తున్న సమయము అది క్రమమైనటువంటి సమయమేనా? నో. నీ పనులన్నీ ముగించుకోండి. నువ్వు చేసే ½ అన్ అవర్ ప్రార్థన ఎలాగ ఉండాలంటే ఆ అర్ధగంట ప్రార్థనలో కనీసం 1 సెకండ్ నీది కాకూడదు. 1 సెకండ్ అనేది కాకూడదు. అరగంట ప్రార్థన నువ్వు కూర్చున్నావు, సెకండ్ కూడా నీది కాకూడదు. దేవుడికి కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అరగంట ప్రార్థన నువ్వు జయించగలుగుతావో నీ కుటుంబాన్ని నువ్వు జయించగలుగుతావు,
నీ వ్యాపారాన్ని నువ్వు జయించగలుగుతావు, నీ పరిస్థితులను నువ్వు జయించగలుగుతావు. ఏ సమస్య వచ్చినా రా అంటావే తప్ప నేను భయపడిపోతానని నువ్వు వెనక్కి పోలేవు. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్న జయము నీ జీవితం వచ్చేసింది. కాబట్టి ప్రార్థన వల్ల నీకు కలిగే లాభం ఏమిటయ్యా అంటే విజయమును నీకు ఇస్తూ ఉంది. హల్లెలూయా. మొట్టమొదటి నీకు కలిగే విషయం ఏమిటంటే విజయాన్ని నీకు ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు విజయాన్ని ఇస్తుంది. రెండవది ప్రార్థన వల్ల నీకు కలిగే రెండో లాభం ఏమిటయ్యా అంటే ప్రార్థన వల్ల నీకు కలిగే రెండో లాభము ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇస్తుంది. చదువుకున్న ఒక మాట మనం 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన చదువు. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ఆమోసు కుమారుడును ప్రవక్త అయినట్టి యెషయా అతని యొద్దకు వచ్చి, చూడండి ఏమని చెబుతున్నాడు, నీవు మరణమైపోబోచున్నావు, నీవు బ్రతకవు కనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు మరుక్షణం చేసిన పని ఏమిటి? అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుదునో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి చాలు యెహోవా కొరకు ప్రార్థన చేశాడంటండి. దేవుని కొరకు ప్రార్థన చేశాడట. ఏమి జరిగితే ప్రార్థన చేశాడు ఆయన? ఆయనకి మరణకరమైన రోగము, మరణపేక్షలో ఉన్న రోగము. మరణానికి ఇంకాస్త దగ్గర ఉన్నట్టు వాళ్ళ దగ్గరికి మనం పోతే వాళ్ళు మన వైపు కిందకి పైకి చూసి లోపలే కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఏమని? అలా మరొకసారి డాక్టర్తో మాట్లాడరా, ఇంకేమైనా బెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా కొంచెం అడగండి అన్నా, నేను సరిపోయే పరిస్థితి ఉన్నాను. కానీ మరణపేక్షలో నుండి బాధపడుతుంటాడట. మరణపేక్షలో నుంచి కన్నీరు విడుస్తూ ఉంటారట. మరణపేక్షలో ఉన్న ఎవరిని దేవుని సన్నిధికి వచ్చి అడిగితే, దేవుని సన్నిధిలో ఉండి అడిగితే మరణపేక్షలో ఉన్నంటి వారికి కూడా దేవుడు కరుణింపగలడు. చూడండి, ప్రవక్త వచ్చి హిజ్కియా మరణ సమయం అనేది నిన్ను వెంటాడుతూ ఉన్నది, మరణం నిన్ను పీడిస్తూ ఉంది, మరణం నీ దగ్గరికి వచ్చి ఉంది కాబట్టి నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో, మరణం అయిపోబోతున్నావు అనగానే నువ్వు చెప్పేది ఏంది అనలేదు. కానీ మరుక్షణమే ఆయన ఏం చేస్తాడట? ఏమని చేశాడు? మూడో వచ్చిన చదువుయా. అతడు మరుక్షణము ఆయన మీద కోపం పడలేదు, మరుక్షణం ఆయన మీద వ్యసనం పడలేదు, మరుక్షణము తిరస్కరించబడలేదు. కానీ రాజు అయినప్పటికీ, రాజమార్గంలో నడుస్తున్నప్పటికీ మరుక్షణమే తన మనస్సును త్రిప్పుకొని గోడ తట్టు తిరిగి ముఖమును చాటేసుకొని దేవునికి వరకు వలపోస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్న ఈయన జీవితానికి దేవుడు చేసిన మేలు ఏమిటి? 5వ వచనం చదవండి. ఏం చేశాడు? 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినట్టు హిజ్కియాకు పోయి అతనితో నేను చెప్పినట్లుగా చెప్పుము, మీ పితరుడైనట్టి దావీదునకు దేవుడైనట్టి యెహోవా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమనగా, హల్లెలూయా, నీ కన్నీళ్లను నేను విడిచితిని.
నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరిస్తుని, నేను నిన్ను బాగు చేసేదను. మూడో దినమున నీవు దేవుని మందిరమునకు కొట్టో చప్పట్ల గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈయనకి స్వస్థత లేదు. ఆయనకి అప్పుడు స్వస్థత లేదు. ఆయనకి స్వస్థతనిచ్చాడు. రెండవది ఆయనకి ఆయుష్ను కూడా ఇచ్చాడంట. ఏమైనా హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఈయన ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి తనలో ఉన్న గోడును ప్రభు వారికి చెప్పుకున్నాడో, యెషయా గారు ఇలా చేశానని వచ్చిన ప్రవక్తకి ఆయన చెప్పలేదు, కానీ దేవునికి చెప్పుకున్నాడట. ఎప్పుడైతే దేవునికి చెప్పుకోవడం ఆయన మొదలు పెట్టాడో, దేవుడు సమీపంగా ఉండి విన్నాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చి ఆయనకి స్వస్థతనిచ్చాడు. రెండవది ఆయనకి ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. నా వలన నీకు దీర్ఘాయువు నీకు సంభవించును. హల్లెలూయా. నా ద్వారాగా నీకు దీర్ఘాయుష్యం నా వల్ల నీకు కలుగుతుంది. కారణం ఏమిటో తెలుసా? గోడ పట్టు తిరిగి మోకరించి ఏడ్చావే, రాజుగా ఉండి నీలో ఉన్న గర్వాన్ని వదిలిపెట్టావే, రాజుగా ఉండి కూడా నేను ఎందుకు చేయాలి అని అనకుండా మనసును త్రిప్పుకున్నావే, ఆ మనసును నేను ఆలకించాను. ఆ మనసును నేను ఆలకించాను కాబట్టి నీకు స్వస్థతనిచ్చాను, కాబట్టి నీకు ఆయుష్ను పొడిగించాను, కాబట్టి నీకు దీర్ఘాయుష్ను నేను కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి నేను ఏం చేశాను? నీకు దీర్ఘాయుష్ని కుమ్మరించాను, దీర్ఘాయుష్నిచ్చాను. నీకు ప్రార్థన వల్ల కలిగే రెండో లాభం ఏమిటయ్యా అంటే, ప్రార్థన వల్ల కలిగే రెండో లాభం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీకు ఏమిస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. 7:15. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగొన్న ఐగుప్తులో నీకు ఏం చేసి నీకు దూరపరిచి. ఆమేన్. హల్లెలూయా. కొట్టసపట్లు గట్టిగా కొట్టాలండి. నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో, నిన్ను ఎవరు అసహించుకుంటున్నారో, నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, నీకెవరు ఇబ్బంది కలిగి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీదకి దీన్ని నేను రప్పిస్తాను. ఎంత బాగుందో చూడు, ఎంత అద్భుతంగా ఉంది చూడమాట. మళ్ళీ ఒకసారి గట్టి చదువు, చాలా బాగా అనిపించింది నాకు ఆ మాట. యెహోవా నీ యొద్ద నుండి చూడండి, నీ శరీరంలో ఉన్న సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న, నువ్వు ఏ సమాజంలో ఉన్నావో ఐగుప్తులోనే కఠినమైన క్షయ వ్యాధులు అన్నిటినీ నీకు నీ శరీరంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వారిలో కానీ లేకుండా వాటిని చేసి నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళందరి మీదకి వాటిని పంపిస్తాను. హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉండి, హల్లెలూయా. నువ్వు హ్యాపీగా ఉండు, హల్లెలూయా. కాబట్టి నేను వచ్చి రెండోది నీకు చేసేది ఏంటంటే, నీకున్న రోగములను తీసేస్తాను. హల్లెలూయా. అయితే ఈ పోయినసారి వచ్చినట్టు కోవిడ్ మీకు తెలుసు కదా. ఈ కోవిడ్లో ఒక సంభవం జరిగింది. ఒక విషయం నేను చెవలారి విన్నా. ఏమిటయ్యా అంటే, కోవిడ్లో చాలా మందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదురైంది. అయితే ఒక తల్లి ఆమె చూసేదానికి అంత అంటే ఏమంటారు, అంత సౌందర్యంగా ఏం లేదు. ఆమె చాలా నేచురల్గా ఉంది. రెండవది, ఆమె చేసుకున్న భర్త ఆమె ఇష్టం లేదు.
ఎందుకంటే ఆమె చూసేదానికి కొంచెం నల్లగా ఉందని, కొంచెం చూసేదానికి అజ్ఞానంగా కనపడుతుందని, కొంచెం అందంగా కనపడలేదని ఒక బిడ్డకి తల్లిని చేసిన తర్వాత ఆమెను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే కోవిడ్లో ప్రాబ్లం ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా తన యొక్క కుమారుడికి దాదాపు 15-16 సంవత్సరాల వయసు ఉంటుంది. వయసులో ఉన్న అబ్బాయికి ఏమైందంటే కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయింది. ఒక్కడే కొడుకు. కట్టుకున్న భర్త ప్రేమను చూసుకోలేకపోయింది. కడుపుని తెంచుకొని బిడ్డ ప్రేమకి ఆమె దూరం అయిపోయింది. 2 విధాలుగా ఆమె మానసిక ఒత్తిడిని బాధపడుతూ జీవిస్తూ ఉంది. కోవిడ్లోని సంగతి జరిగింది. అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. డయాలసిస్ చేయించాలని తీసుకొని వెళ్తే అక్కడ బెడ్లు ఖాళీ లేవు. ఆ డాక్టర్ ఆమె వైపు చూసి అది కార్పొరేట్ హాస్పిటల్, అది చేయాలి అంటే 10 గంటలు అంటే 24 hours, ఇవాళ 10 గంటలకు జాయిన్ చేస్తే మళ్ళీ రేపు 10 గంటలకి 1,50,000 కట్టాలి. 1,50,000 కట్టాలి. ఈ 1,50,000 ఏమి దగ్గర లేవు, బెడ్లు ఖాళీ లేవు. పోయి రిక్వెస్ట్ చేసి దండం పెడుతుంది, అయ్యా నాకు ఒక కొడుకు అయ్యా అని ఏడ్చి చెప్తాను. ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకో తన భర్తే ఆమెను వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆమె చూసేదానికి అంత జ్ఞానంగా కూడా కనపడలేదు. అక్కడికి వేసుకొని పోయిన బట్టలు కూడా చాలా సింపుల్గా, కొంచెం జాకెట్ కూడా అక్కడ కొంచెం చిరిగినట్లుగా, ముసలి చిరిగినట్లుగా సింపుల్ నెత్తేసుకొని మూడేసుకొని అక్కడికి వెళ్ళిందంట. ఆమె స్థితి అది ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ కోవిడ్లో అక్కడికి వెళ్ళి బతిలాడుతూ ఉంటే ఎవరు పట్టించుకోలేదంట నర్సు. అయితే డాక్టర్ ఒక ఆమె ఉంది, ఆమెని పిలిపించారండి. ఆమె పిలిపించి అడిగితే లేదమ్మా ఇది కాదు, ఇది ఇక్కడ బెడ్లు కూడా ఖాళీ లేవని చెప్పారంట. చెప్తే ఆమె 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చి దండం పెట్టిందంట. సరే ఒకసారి డాక్టర్ని అడిగి వస్తారని చెప్పేసి పన్నెండు డాక్టర్ దగ్గరికి పోయి తీసుకొచ్చి మాట్లాడిస్తే ఆయన చూసి మొదలుకుండా వెళ్ళిపోయాడు. పోతే ఏం చెప్పలేదమ్మ సమాధానం. మళ్ళీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ వెళ్ళిందంట. అమ్మా డాక్టర్ ఏం చెప్పలేదమ్మా అంటే పెద్దకి ఏడుస్తూ చెప్తుందంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆమెతో చెప్పిందంట, మేడం మీకు తెలుసు కదా, అది చెయ్యాలి అంటే మినిమం 1,50,000 రూపాయలు మనకి ఖర్చు అవుతుంది. పైకి బెడ్లు కూడా ఖాళీ లేవు. ఆమెను చూస్తున్నా కూడా మనకి కనీసం డబ్బులు కట్టే పరిస్థితి లేదు. మరి ఎవరు ప్లే చేస్తారు, ఎవరు పెట్టుకుంటారు ఈ ఖర్చు అని చెప్పినాక ఆమె అదే మాట వచ్చి ఏమని అడిగిందంట, ఏమమ్మా దీనికి ఖర్చు 1,50,000 అవుతుంది, నువ్వు పెట్టుకోగలిగితే చేస్తానన్నాడు డాక్టర్. లేకపోతే మా నుంచి కాదని చెప్పాడు అని చెప్పగానే ఆమె పెద్దగా ఏడ్చిందట. ఏడ్చి మళ్ళా దండం పెట్టిందట. ఈ దండం పెట్టడానికి ఏమో కొంచెం మనసు కనికరపడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి చెప్పిందట, సార్ మరి నాకు అంటుంది అంటే మరి ఎలా, మరి అలా అంటుంది కరెక్టే మేడం, అంత అమౌంట్ పెట్టాలంటే ఎవరు పెడతారు అంటే ఏమో మళ్ళీ దగ్గరికి పోయింది. ఆమె చెప్పిందంట, రేపు మళ్ళీ ఇదే టైంకి 1,50,000 నేను కడతానమ్మా, నా బిడ్డను జాయిన్ చేసుకోండి అని చెప్పిందంట. ఏమో మాట గట్టిగా కనపడుతుంది. ఆమె చూస్తేనేమో డబ్బు అందించేటట్టుగా కనపడలేదు. ఎందుకంటే కొంతమంది మనిషిని చూసి అంచనా వేస్తారు కదా, అలాగే మనిషిని చూసి అంచనా వేసింది. వాస్తవానికి ఆమె దగ్గర డబ్బులు లేవు, నిజంగా చెప్పాలంటే డబ్బులు లేవు. వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి పోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, సార్ మీరు చేయండి సార్ అని చెప్పిందంట ఆమె. మేడం మరి ఎలాగే మేడం అంటే, సార్ ఆమె ఏమిపోతే నేను ఇస్తాను, మీరు చేయండి సార్ అని చెప్పిందంట. కానీ ఇక్కడ పడి చెప్పిందంట, చెప్పడానికి చెప్పింది. ఇప్పుడు ఎవరైనా ఒక 1000 రూపాయలు 500 ఇవ్వడానికి చాలా కష్టమైన పరిస్థితి ఇప్పుడు కూడా. కానీ కోవిడ్లో ఇంకా కష్టమైన పరిస్థితి. అట్టాడు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10,000 కాదు, 20,000 కాదు, 50,000 కాదు, కానీ 1,50,000 రూపాయలు ఆమె ఒప్పుకుంది అని సంతకం చేసింది. ఇక తర్వాత బెడ్లు లేకపోతే ఈ అబ్బాయికి 5వ ఫ్లోర్ కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొని వచ్చి
మెట్లు ఉంటాయి కదా, మెట్లు కింద గ్యాప్ ఉంటుంది కదా, మెట్లు కింద గ్యాప్ వచ్చాడు, మన బాత్రూమ్ కట్టించాను అక్కడ. కానీ అక్కడ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లోకి బెడ్ నెట్టి ఆ గ్యాప్లో అతనికి డయాలసిస్ చేస్తూ ఉన్నాడు, అతనికి చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ 8 గంటల నుంచి జరిగింది. 10 గంటలకు స్టార్ట్ అయింది. వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి, ఆ సైకిల్ని బట్టి బిల్లు వస్తూ ఉంటుంది. చేస్తున్న సైకిల్ని బట్టి బిల్లు వస్తూ ఉంటుంది. అయితే ఏమి చేసిన పని ఏమిటో తెలుసా? బిడ్డని ఆ బెడ్ మీద పెట్టేసింది. బిడ్డ తలగడి కాడ కొంచెం గ్యాప్ ఉంది అక్కడ, ఇంకా అమ్మలో ఆ గ్యాప్లో కూర్చుందండి. నిజం, రియల్ ఇది. నేను కల్లా విషయాలు చెప్పలేదు, గట్టు కథ చెప్పట్లేదు మీకు, రియల్ జరిగిన స్టోరీ చెప్తున్నా. ఆ గ్యాప్లో కూర్చొని ప్రార్థన స్టార్ట్ చేసినాడు. 2 గంటలకి, పగల 10 గంటలకు స్టార్ట్ చేసినాడు. మధ్యాహ్నం దాకా ప్రార్థన చేసినాడు. డాక్టర్లు వస్తున్నారట, మనం చూసుకున్నారట, బీపీ అన్ని కంట్రోల్ ఉన్నాయి, లేవు చూసుకుంటూ పోతున్నారట. ప్రార్థనలో కూర్చున్నాడు. 12 అయింది లేవలేదు, 3, 4 అయింది లేవలేదు, సాయంత్రం 6, 7 అయింది లేవలేదు. ప్రార్థన చేస్తానే ఉందట. మేడం వచ్చిందట, ఏమమ్మా మరి కింద మనం డయాలసిస్ చేస్తున్నాం కదా, ఆ పేషెంట్ తాలూకా ఉంది కదా, వాళ్ళ బంధువులు కానీ ఎవరన్నా వచ్చినట్టుగానే పోయినట్టుగానే ఏమన్నా ఉందా, లేకపోతే ఆమె డబ్బుల కోసము ఏమన్నా ఎవరి కోసం ఫోన్ చేస్తున్నట్టుగా మీకు ఏమైనా కనిపించిందా అంటే, ఏం లేదు మేడం, పొద్దున మీరు వచ్చినప్పుడు ప్రార్థన కూర్చుంది, ఇంకా ఆమె అక్కడ నుంచి లేవలేదు మేడం, ఏమో మాకు నమ్మకం లేదు అని చెప్పారంట. ఏమో గుండె జారిపోయింది. ఈ 1,50,000 లేని ఆడ కట్టాలట భగవంతుడా. సరే, మీరు ఆమె డిస్టర్బ్మెంట్ అయితే చేయబాకండి, ఆమె లేచిన తర్వాత మాట్లాడదాము, ఆమె డబ్బులు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా ఉన్నది అనుకుంటుందంట ఆమె. ఇక ప్రార్థన చేసిందంట. ఎప్పుడు? రాత్రి 7 గంటలకు చేసిందంట. 8 అయిందంట, 10 అయిందంట రాత్రి, 12 అయిందంట రాత్రి, తెల్లవారుజాము 4 అయిందంట ప్రార్థన, తెల్లారు 6 అయిందంట. ప్రార్థన నుంచి లేవలేదంట. ఎప్పుడు ఏ టైంలో చేర్చారో ఆ టైం అయిందంట, ప్రార్థన నుంచి లేవలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 అయినా కూడా ప్రార్థన నుంచి లేవలేదంట. ఏడుస్తుందట, ప్రార్థన చేస్తుందంట, బయటికి రాకుండా. అయితే లాస్ట్ బిల్లు వచ్చేసేసింది, 1,50,000 బిల్లు వచ్చేసింది. డాక్టర్ గారు వచ్చారు. మేడం అన్నట, అమ్మో అయిపోయింది, 1,50,000 ఇప్పుడు నేను అడగట్టాల భగవంతుడా అని భయపడుతూ వచ్చిందంట. ఏమి దగ్గరికి పోయి ఏమమ్మా అని లేపుదామా అని అనుకొని ఆయన మాట విన్నట్టుగా ఉండి దగ్గరికి వచ్చిందంట. ఆమె దగ్గరికి పోయి చూస్తే ఆమె పోయి పిలవడానికి ఏమి ధైర్యం జారట్లేదంట. ఏడే కూర్చోండి, ఎవరు రాలేదు కదా, నాకు తప్పదా అనుకున్నాక. మరలా, సార్ ఇందాక మీరు ఏదో మాట్లాడుకోలేదు సార్, ఏం సార్ మీరు అని అన్నదంట. ఏమి లేదు మేడం, నిన్న పేషెంట్ వచ్చారు కదా, వచ్చారు, వాళ్ళు బిల్లు కట్టారా కట్టలేదు సార్, ఒక సైడ్ అన్నమాట. సరే, నో ప్రాబ్లం మేడం, మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, ఇది 11వ సంవత్సరం ఈరోజు, ఏమంటుందండి సంవత్సరకము, దీని సందర్భంగా ఆమెకు ఫ్రీ ట్రీట్మెంట్ చేశారని చెప్పి ఫ్రీ ట్రీట్మెంట్ చేశారని చెప్పు అని చెప్పినాను. గుండెల్లో ఎక్కడ లేని సంతోషంతో పరిగెత్తుకుంటా ఆమె దగ్గరికి వచ్చి ఇలా చెరపెట్టుకొని, అమ్మా ముగించావా ప్రాణం, ఇప్పుడే ముగించావా, నువ్వు బిల్లు కట్టిన అవసరం లేదు, నాకు తెలుసమ్మా, నేను కట్టలే, నా దేవుడు అన్నారు, ఆయనే కడతాడని నాకు తెలుసమ్మా అని అన్నా. హల్లెలూయా. మీ మధ్యలో నుంచి సర్వ రోగములను నేను తీసివేస్తాను. ఇది నగ్న సత్యం అండి. ఇది కోవిడ్ లో జరిగిన స్టోరీ. ఇది 1,50,000 కట్టలు చేతగాని భర్త వద్దనుకొని పోయినప్పటికనే ఆ ముఖం ఎవరో వీళ్ళు చూడలేదు, వీళ్ళ ముఖం ఎవరో ఆమె చూడలేదు. కానీ 1,50,000 దేవుడే మనసును మార్చి ఆ కార్యము జరిగించిండు అని అంటే, ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. గంట, 2 గంటల, 3 గంటల, 4 గంటల, 24 hours ప్రార్థన చేసిందట. ఏడ్చి, భర్త ప్రేమ చూపించకపోయినా, బంధువులు ప్రేమ చూపించకపోయినా, నేను చేస్తున్న నా దేవుడు ప్రేమ చూపించగలిగిన దేవుడు అని ఆయన మీద ఆధారపడి తన బిడ్డ కోసం కన్నీరు విడిస్తే
దేవుడు స్వస్థత పరిచి 1,50,000 డాక్టర్ కట్టనివ్వకుండా చేసి సంతోషంతో వారిని ఇంటికి పంపించినట్లుగా ఈ రోజు నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాదా? ఎస్, వస్తుంది. దేవుడు ఆ కృప మనకి ఇచ్చాడు. నీకు ఆయుధాన్ని ఇచ్చాడు. ఏమిటయ్యా ఆయుధం అంటే? ప్రార్థన. ఆయుధం ఏమిటయ్యా? ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు ఎవరి చేతిగా ఇవ్వలేదు, నీ చేతిగా ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకుంటావో దాన్ని పాడు చేసుకుంటావో అది నీ చేతిలోనే ఉందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. నీ జీవితం, నీ బ్రతుకు, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ మారిపోయి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే దేవుడు ఒకటి ఇచ్చాడు. అదేమిటంటే ప్రార్థన అనే ఆయుధమును నీ చేతికి ఇచ్చాడు. ఇక నువ్వు సౌకులు జరిగినట్టు జరగటమే ప్రార్థన. హల్లెలూయా. సౌకులు జరగటం తెలుసా మీకు? తెలుసా సౌకులు జరగటం? మీకు తెలుసు, కొంతమంది తెలుసుకోవాలి. హల్లెలూయా. విపరీతంగా పెరిగినట్టు కొమ్మలో ఏం చేస్తారు? చెరిగేస్తారు. ఆ చెట్టుకి బలాన్ని ఇచ్చేటట్టుగా చేస్తారు. హల్లెలూయా. నీకున్న ప్రాబ్లాలన్నీ ప్రార్థన ద్వారా నువ్వు జయించగలిగితే జయము నీదే. పెట్టేసా విజయాన్ని ఇస్తాడు. రెండవది నీకు ఆరోగ్యమును కలుగు చేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవాలి తొందరగా. యోహాను సువార్త 11. మరియా తన సహోదరి అయిన మార్తని బేతానియలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల ఎంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని వారికి వర్తమానం పంపిణీ. హల్లెలూయా. నీవు ప్రేమిస్తున్నా వాడు రోగి అయి ఉన్నాడని. హల్లెలూయా. రోగి అయి ఉంటే దేవుడు ఊరుకున్నాడా? సమాధిలో పెడితే దేవుడు ఊరుకున్నాడా? సమాధిని జయించి బయటికి తీసుకొచ్చాడా లేదా? అంటే అతని యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఒకని ఆయుషు ఆశీర్వాదము జీవజమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగినాడు. ఒకని ఆయుషు ఆశీర్వాదము జీవజమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగినాడు. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసారా నేను పాడేగా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడా నీవే నా ఆరాధన. నీవే నా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరు ప్రేమిస్తున్నా వాళ్ళని చెప్తుంది ఆ తల్లి. నీవు ప్రేమిస్తున్నా లాజరు ఏమై ఉన్నాడట? రోగి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ లాజరును ప్రేమించిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా ప్రేమించి నీ దగ్గరకు వస్తున్నాడు. నీకు మళ్ళీ పునర్జన్మనిస్తున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు.
నీకు శాంతిని ఇస్తున్నాడు, నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు, నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువు. 4:22 వచనం. సామెతలు 4:22. సామెతలు 4:22. ఇర్మియా గ్రంథంలో తీసుకెళ్ళండి. దొరికిన వారికి అవి జీవమును వారి యొక్క సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. ఏమిస్తారట? సర్వ శరీరాలకి ఆరోగ్యం ఇస్తాడట. సర్వేంద్రాలకి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడట. సర్వ శరీరాలకి నడినత్తు నుంచి అరిపాదాల వరకు నీకు ఏమిస్తాడు ఆయన? ఆరోగ్యము, స్వస్థతను, ఆయుష్ను, దీర్ఘాయువును నీకు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. నువ్వు చేయవలసినటువంటి రెండో పని ఏమిటి అంటే ప్రార్థన వల్ల నీకు కలిగే, నువ్వు చేసే ప్రార్థన వల్ల నీకు కలిగే విషయం ఏమిటంటే నీకు ఆరోగ్యము కలుగుతుంది. ఏమన్నాడు? సర్వ శరీరములకు నీకేం కలుగుతుంది? ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడట. సర్వ శరీరం, అణువణు, నీ లోపల ఉన్న ఎముకల్లో ఉన్న మూలికకు కూడా, ఎముకల్లో మూలిక ఉంటుంది చూడండి, ఎంతమందికి తెలుసు ఎముకల్లో మూలిక? ఆ మూలిక కూడా ఆయన స్వస్థతను అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన వాడు అంట. హల్లెలూయా. ఆ మూలిక కూడా ఎనర్జీని ఇవ్వగలిగిన వాడట. ఈరోజు చూడు, యవనస్తుల్లోనే కాళ్ళు నొప్పులు, యవనస్తులుగా ఉన్న వాళ్ళకి కాళ్ళు నొప్పులు. డైరెక్ట్గా యవనస్తులు అంటే 40 సంవత్సరాల లోపు నుండి వాళ్ళకి ఎక్కువ మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, పక్కల నొప్పులు, తలనొప్పి, ఛాతి నొప్పి, రకరకాలమైన ప్రాబ్లాలు కలుగుతున్నాయి. బట్ ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు ఏమంటే నీకు సర్వ ఆరోగ్యము కలగాలి అంటే నువ్వు ఎన్నుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం కొరకు కూడా నువ్వేం చేయాలి? చెప్పండి. ఆరోగ్యం కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. చేస్తే ఏమవుతుందో 4:22 వచనంలో సర్వ శరీరమైన నీకు ఆరోగ్యము కలుగుతుందట. నీకు ఆరోగ్యమే కాదు సుమి, ఆరోగ్యం ఒక్కటే కాదు, ఆనందాన్ని కూడా నీకు ఇస్తాడట, సంతోషాన్ని కూడా నీ కుటుంబంలో అందజేస్తాడట, నీ కుటుంబంలో నెమ్మదితో నేను నింపగలుగుతాడట. అంత శక్తి కలిగిన వాడు మన దేవుడు. కాబట్టి నువ్వు ఎన్నుకోవలసింది ప్రార్థన. చివరికి ఇంకొక మాట కూడా, ఇర్మియా 30:17 వచనంలో 3వ లైన్లో ఉంటుంది. అయితే అనే కానీ చదవండి ఒకసారి. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను. చూడండి, నీకున్న ఏ గాయములనియో, నీ భర్త ద్వారా కలిగిన గాయము, నీ భార్య ద్వారా గాయము, నీ బంధువుల ద్వారా కలిగిన గాయము, అప్పు ద్వారా కలిగిన గాయము, నీకు ఏ సమస్య ద్వారా ఏ గాయమైతే తగిలిందో, ఎవ్రీథింగ్ ఏ టు జడ్, ఏ గాయమైనా సరే ఆ గాయమును నేనేం చేస్తాను? మానిపేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి పోతే ఆ గాయాన్ని ఏ విధంగా మరి అదేసి స్పిరిట్ వేసి దూది పెట్టి క్లియర్ చేసేసి దానికి కావాల్సినట్టు ముందేసి కట్టు కడతాడో, ఆ కట్టు కట్టేటప్పుడు నీకు నొప్పి వచ్చింది, కానీ మన ఏసై కట్టేటప్పుడు ఆ నొప్పి లేకుండా నీకు కట్టు కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క శక్తి జీవము, ఆ జీవము నీకు మార్గముగా పైన వచ్చేసిన దేవుని పెట్టారు. కాబట్టి రోగి అయి ఉన్నావా? నేనున్నాను కట్టేదానికి. నువ్వు చేయాల్సిన పని ఒకటే, కూర్చో, నా సన్నిధిలో అడుగు, నన్ను గోచారు, నన్ను అడుగున్నావు. నీకు నేను విజయాన్ని ఇవ్వటమే కాదు, ఆరోగ్యాన్ని కూడా నీకు ఇస్తాను. హల్లెలూయా. ఏమిస్తాను నీకు? నేను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవది, ప్రార్థన వల్ల మనకి కలిగే మూడో లాభం ఏమిటయ్యా అంటే నీ కుటుంబానికి నీ ప్రొటెక్షన్, కాపుదలను ఇస్తాను. గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబానికి నేను ఏమి ఇస్తాను? కాపుదలను ఇస్తాను. చదువుదామా? దానియేలు గ్రంథం 6:10 వచనం. దానియేలు గ్రంథం, దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడునని
యెరూషలేము తట్టునకు చేతులు చాపి తన దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవునంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ దానియేలుకి ఏం జరిగిందో తెలుసా? ఒక ఈరునామం రాయబడి ఉంది. ఏం ఈరునామా అంటే ఇంకెవరు ప్రార్థనలు చేయకూడదు. ఎవరైనా ప్రార్థనలు కానీ చేశారో ఖచ్చితంగా సింహాల భూములకి వేస్తాము అని చెప్పేసి ఈరునామం ఒకటి రాశారు ముందు. ఈ ఈరునామం రాసిన సంగతి కూడా దానియేలుకి తెలుసు. హల్లెలూయా. ఈ ఈరునామం రాసిన సంగతి కూడా ఎవరికి తెలుసు? దానియేలుకి తెలుసు. దానియేలుకి తెలిసి కూడా ప్రార్థన చేయటం మానుకోలేదంట. హల్లెలూయా. సమస్య వద్దామని తెలిసి కూడా ప్రార్థన చేయటం మానుకోలేదట. హల్లెలూయా. మనమైతే చేయగలమా? నో. అయితే ఈ ఈరునామా రాసినప్పటికీ దానియేలు ప్రార్థన చేస్తే దానియేలు ఇలా చేశాడు అని చెప్పి మళ్ళీ రాజుకు వర్తమానం పంపించి వీళ్ళందరూ కూడా మొలుక్కొని దానియేలు తీసుకుని పోయి ఎక్కడేశారు? చెప్పండి గట్టిగా. ఎట్లా పోయాడు ఆయన? చెప్పండి గట్టిగా చెప్పండి. ఎలా పోయాడు? పాట పాడు. మీరు చెప్పండి. కాబట్టి సింహాల బోనులోకి ఆయన సంతోషంగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు సింహాల బోనులోకి కూడా ఆయన సంతోషంగా అంటే, నేను చేసిన ప్రార్థన నాకు అన్యాయం చేయదు. నా దేవుడు సింహాల నోళ్లను మూసేయగలిగిన సమర్థత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఓ రాజా, నువ్వు ఈరునామా రాస్తే నా దేవుడికి చేయాల్సిన ప్రార్థన నేను మానుకుంటానా? హల్లెలూయా. మరణపు అంచులోకి వచ్చినప్పటికీ కూడా, మరణ ఛాయలో ఉండి కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇంకా సేపులో నువ్వు చనిపోతావన్నా కూడా తిరిగి నీ జీవితాన్ని బ్రతికించగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు మన దేవుడు. కొట్ట చాపట్లో ఆ దేవుడు చెప్తున్నాడు, నీకు కాపులను నేను ఇస్తాను, నీకు ప్రొటెక్షన్ నేను దయచేస్తాను, నీ కుటుంబానికి నీ మేలు నేను చేస్తాను. నువ్వు చేస్తున్న మంచి పనే కదా, నా కొరకే కదా నువ్వు ప్రార్థిస్తుంది. బట్ నేను నీకు కాపుదల ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. సింహాల బోనులోకి వెళ్ళినప్పటికీ, పోతానని తెలిసినప్పటికీ, ఈరునామం రాసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మాత్రమైన మానలేదు. దేవుడు బిడ్డలారా, ఈ రోజు నీ కూడా ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటిది నీ దగ్గరికి వచ్చినా ప్రార్థన మాత్రం నువ్వు మానుకోకుండా చేయగలిగితే సింహాల బోనుల నుంచి కాపాడిన దేవుడు ఈ రోజు నిన్ను కాపాడబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా. అది ఎంత కష్ట పరిస్థితి అయినా, అది ఎలాంటి సమస్య అయినా, వాక్యానికి నువ్వు లోబడితే, దేవునికి నువ్వు లోబడితే, దైవ చిత్తానికి నువ్వు లోబడితే, దేవుని సన్నిధికి నువ్వు లోబడితే, దేవుని సన్నిధిలో ప్రార్థన నువ్వు చేయగలిగితే నీకు ఆయన కాపుదలను ఇస్తానంటున్నాడు. ఎవ్వరికి చూపని మహిమ ప్రత్యక్షత నీకు చూపబోతున్నాడు ఆయన. అది ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, కూర్చో ప్రార్థన
చేయగలిగితే మూడవది దేవుడు చెప్తున్నాడు, అందులో నుంచి కూడా నేను కాపాడగలుగుతాను. హల్లెలూయా. నాకు అసాధ్యం